అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కార్తీక సోమవారం ఇలా పూజ చేస్తే మీ కష్టాలు తొలగి కోటీశ్వరులు అవ్వచ్చు. శాస్త్రాల ప్రకారం కార్తీక సోమవారం శివునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం, హృదయపూర్వకంగా నమస్కరించుకోవడం ద్వారా భక్తుల కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత విశిష్టత ఉంటుంది. కార్తీక సోమవారం చేసే పూజ అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతామని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ చేస్తే చాలా మంచిది. కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. అందుకే కార్తీక సోమవారం కనుక ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజా గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని ఆలయంలో దీపారాధన చేయాలి. శివాలయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయటం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈ మాసంలో మహావిష్ణువు నదుల్లో, చెరువుల్లో నివసిస్తాడని విశ్వాసం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే నదుల్లో స్నానం మంచి ఫలితం ఇస్తుందని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కార్తీక సోమవారం నాడు శివాలయంలో శివునికి పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా శుభప్రదం. అభిషేకం తరువాత శివుడికి చందనం, విభూతి రాసి బిల్వదళాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. కాబట్టి మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో బోలాశంకరుని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కార్తీక సోమవారం రోజు ఆవు పాలని శివుడికి నైవేద్యంగా పెడితే వెంటనే ఆరోగ్యవంతులవుతారని పండితులు అంటున్నారు. ఈ మాసంలో శివుడికి బిల్వదళాలతోనూ జిల్లేడు పూలు అర్పించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెప్తుంటారు. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలను అధిగమించడానికి శివునికి రుద్రాభిషేకం ఉత్తమమైన మార్గం. శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. మరోవైపు గంగాజలంతో శివుణ్ణి జలాభిషేకం చేయటం వలన సర్వ దుఃఖాలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది. కార్తీక సోమవారం ఉదయాన్నే మీ ఇంట్లో పూజ చేసి 108 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. కార్తీక మాసంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చెయ్యాలి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా చేయలేని వారు కనీసం ఒక సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉంటే మంచిది. కాలసర్పదోషాలు, శని దోషాలు ఉన్నవాళ్ళు కార్తీక సోమవారం రోజు శివనామస్మరణ చేస్తూ ఉంటే దోష నివారణ ఉంటుంది. కార్తీక మాసంలో శివారాధన చాలా గొప్పది. ఈ మాసంలో చేసే శివ పూజ వల్ల సంపూర్ణ ఆరోగ్యం, సిరి సంపదలు పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక ఒత్తు చొప్పున ఏడాది మొత్తం సూచిస్తాయి ఈ 365 ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వాళ్ళు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతల్ని పూజించడమే. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి వాకిలి ముందు ప్రమిదల్ని వెలిగించాలి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు శివభక్తులైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ధన్యవాదాలు.